నేటి కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. पैरेड कमांडर पैरेड पर्यवेक्षण की गौरव सूपरिटेंडेंट ऑफ पोलीस श्रीमती डी मेरी प्रशांति गारू ఇప్పుడు వారి యొక్క ఆధ్వర్యంలో మూడు వెందులతో ఉచితమైనటువంటి పుష్పాలతో అలంకరణ చేశారు ఈ వాహనాన్ని పోలీస్ వారు. జరుగుతుంది మొత్తం 7 కంటింజెంట్స్ నుంచి. అండ్ సెకండ్ కంటింజెంట్ AR కంటింజెంట్ అటూన్ కమాండర్ శ్రీ M భాస్కర్ రావు RSI AR ఏలూరు అండ్ సెకండ్ ఇన్ఛార్జ్ KVP సత్యనారాయణ ARSI 347 AR ఏలూరు. And third contingent మన ముందుకు వస్తున్నారు సివిల్ పోలీస్ కంటింజెంట్ SK మదీనా భాషా SIR పోలీస్ ఏలూరు 3 టౌన్ PS. సెకండ్ ఇన్ఛార్జ్ శ్రీ S రాజేంద్ర ప్రసాద్ బాబు ARSI 1533 AR. And fourth contingent ఇన్ఛార్జ్ శ్రీ D కనకరాజు హోంగార్డ్ 120. And fifth contingent 19 सेकंड कंटिंजेंट AR कंटिंजेंट प्लाटून कमांडर M भास्कर राव RSI AR ఏలూరు. సివిల్ పోలీస్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ SK కాపాడడానికి నేర దర్యాప్తులను వేగవంతం చేయడానికి దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను దిశ మన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి డి మేరీ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈ దిశ 83,825 గృహాలని అలాగే 20 రాష్ట్రంలో 469 గృహాలు మంజూరు చేయగా గుండెల మీద చెయ్యి వేసుకుని చూస్తున్నాం. పాపలతో ముందుకి తీసుకెళ్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. తర్వాత మన ముందుకి రాబోతున్నటువంటి డ్రామా మన ముందుకి జలవనరుల శాఖ ద్వారా పథకాలు చెక్ డ్యామ్ ఊటగుంటలు చిన్న ఊటగుంటలు అమృత సరోవర చెరువులను అభివృద్ధి చేయడం ఈ పథకంలో ఒక భాగమే. మెరిసే వజ్రం కన్నా నిలబెట్టుకుందాం. తరిగిపోతున్నది జలనిధి పెంచుకోవడం మన విధి. పరిగెట్టే నీటికి నడక నేర్పుదాం. నడిచే నీటిని భూమిలోకి పెంచడానికి ఏలూరు మరియు దండలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో 30,000 పశువులకి డీవార్మింగ్ మందులు మరియు 34 లక్షల పశువులకి రోగ నియంత్రణలో మన జిల్లా 5వ స్థానంలో నిలబడుతుంది. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ రొయ్యల ఉత్పత్తికి 8,60,000 టన్స్ లక్ష్యంగా డిసెంబర్ నెలకే మన 10,50,000 టన్స్ ఏకర్లు ఆయకట్టు ఏరియాలో 19 మండలంలో విస్తరించి ఉన్నది. ఏలూరు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని ఏకతాటిపై తెచ్చి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన దేశ నాయకులు మరియు మన రాష్ట్రానికి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మొదలైన ఎందరో స్వతంత్ర సమర విధులకి నా ప్రత్యేక నివాళులు అర్పణిస్తున్నాను. ఎందరో మహానీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఈ సందర్భంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
సేవల్ని స్మరించుకుంటూ వారి నుండి అందరూ స్ఫూర్తి పొంది వారి ఆశయాలి గుర్తింపుగా 125 అడుగుల ఎత్తున స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషం ఇస్తుంది. వారు చెప్పినట్ల నేను నా దేశం, ఈ రెండిట్లో నా దేశమే అత్యంత ముఖ్యమైనది అనగా ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా మర్చిపోకూడదు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్నతంగా చూపిస్తుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమ ప్రగతిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. మన జిల్లా కేంద్రమైన ఏలూరులో 120 మెడికల్ సీట్స్తో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించుకోవడం హర్షణీయము. ప్రజలకి మరింత ఆధునిక మరియు అత్యున్నత వైద్య సేవలు అందించడానికి సుమారు 500 కోట్లతో ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ మేరకు నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతు సంక్షేమ కోసం 275 కోట్ల అంచనాతో మామిడి పల్ప్ యూనిట్ మరియు ఇంటగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని స్థాపించి ప్రక్రియ జరుగుతున్నదని తెలియజేసుకుంటున్నాను.